డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర. పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. పుట్టిన తేదీ ఏప్రిల్ 14, 1891. మరణించిన తేదీ డిసెంబర్ 6, 1956. బాల్య జీవితం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మహారాష్ట్రలోని మౌ, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో, అనే గ్రామంలో 1891లో జన్మించారు. ఆయన కులం మహార్ అనే అట్టడుగు వర్గానికి చెందినది. ఆ కాలంలో అట్టడుగు వర్గాల ప్రజలపై తీవ్రమైన వివక్ష ఉండేది. చిన్నతనంలోనే ఆయన సామాజిక అసమానత వల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. విద్యాభ్యాసం. అంబేద్కర్ గారు చదువుపై గొప్ప ఆసక్తి కలిగినవారు. ఆయన ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చదివి, కోల్హాపూర్ మహారాజా సహాయంతో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ ఎం.ఏ., పి.హెచ్.డి. డిగ్రీలు పొందారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ న్యాయవిద్యను అభ్యసించారు. సామాజిక ఉద్యమం. అంబేద్కర్ జీవితం మొత్తం దళితుల హక్కుల కోసం పోరాడడానికి అంకితమైంది. 1927లో మహార్ జలహక్కుల ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనివల్ల అట్టడుగు వర్గాల ప్రజలు ఆలయ ప్రవేశం, నీటి వనరుల వినియోగం వంటి హక్కులను పొందేలా కృషి చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పన. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1947లో అంబేద్కర్ గారు దేశ తొలి న్యాయమంత్రి అయ్యారు. అతను భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. రాజ్యాంగంలో సమానత్వం, అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు, మానవ హక్కులు వంటి అంశాలను చేర్చారు. బౌద్ధ ధర్మానుసరణ. ఆయన 1956లో దళితుల సమానత్వం కోసం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. లక్షలాది మంది ఆయనతో కలిసి బౌద్ధ మతంలో ప్రవేశించారు. మరణం. అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న నిద్రలోనే మరణించారు. ఆయన భారతదేశ పునర్నిర్మాణానికి చేసిన కృషికి గాను భారతరత్న పురస్కారం వరించింది. సారాంశం. డాక్టర్ అంబేద్కర్ ఒక మహానీయుడు. ఆయన విద్యా ప్రాధాన్యత, సమానత్వం, హక్కుల కోసం చేసిన పోరాటం కారణంగా మన దేశానికి మార్గదర్శకుడయ్యారు. శిక్షణ కలిగిన మనిషి ప్రపంచాన్ని మార్చగలడు. అంబేద్కర్